హాయ్ వెల్కమ్ టు ప్లస్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు, డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు. నమస్కారం సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నారా? ఓకే సార్. న్యాచురోపతి స్పెషలిస్ట్ గా మీరు చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యాచురోపతి అంటే చాలా మందికి తెలియదు సార్. న్యాచురోపతి అంటే ఏంటి, అసలు అది ఎలా యూజ్ అవుతుంది మనకి? మీన్స్ naturopathy in the sense actually anything which is purely natural. It's not be processed. ఓకే. Process అయిందంటే that is called processed food. ఓకేనా? సో సపోజ్ లెట్ us say గర్నా. ఇప్పుడు మనకు గర్నా ఉంటుంది, గర్నా సీజన్. ఓకే, గర్నా జ్యూస్ అందరు తాగుతున్నారు. ఇట్ ఈస్ బికమ్ ఏ ప్రాసెస్ ఫుడ్. ఓకే, గర్నా మీరు డైరెక్ట్లీ తీసుకొని మీరు తినడం, దట్ ఈస్ కాల్డ్ న్యాచురల్. So like that, if you are taking fruit juice also is actually processed food. Okay. Because that is become process. Process అయితే that is called processed food. Okay. లేకపోతే internally directly whatever nature has given us అదే ఐటమ్స్ మనం డైరెక్ట్లీ తింటుంటే అప్పుడు ఏమవుతుందంటే that is called natural. Okay. Yeah. Otherwise whatever we are eating from morning to evening except fruits and vegetables or leafy vegetables, everything is processed food. And ఈ ప్రాసెస్ ఫుడ్ ఎప్పుడైనా సరే మనం తీసుకుంటే మనకు అసిడిక్ రియాక్షన్ ఉంటుంది. ఓకే, బట్ ఇఫ్ యు ఆర్ టేకింగ్ న్యాచురల్ ఫుడ్ దెర్ వోంట్ బి ఎనీ అసిడిక్ రియాక్షన్ ఇన్ ద బాడీ. ఓకే, ఇట్స్ వెరీ క్లియర్. అండ్ ఎప్పుడైనా సరే మనకు ఈ న్యాచురల్ ఫుడ్ మనం తీసుకుంటే ఇట్ విల్ బి most of the natural foods are alkaline. Okay, if you take the example of fruits, otherwise maybe leafy vegetable, maybe raw vegetables, all are natural, all are alkaline. There is no acidic reaction in this. Okay, you take any sort of fruits, all are natural and all are alkaline food. And alkaline food మనకు ఎప్పటికైనా సరే మన బాడీలో హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఇన్ ఫిజియోలాజికలీ మనం చూస్తే మనకు 100 to 100% ఇట్ ఈస్ ఓన్లీ ప్లస్ పాయింట్స్ ఫర్ ద బాడీ. దర్ ఇస్ నో మైనస్ పాయింట్ అట్ ఆల్. ఓకే, బట్ యాజ్ ఫార్ యాజ్ అసిడిక్ ఫుడ్ ఈజ్ కన్సర్న్, లేకపోతే మనకు ఎప్పుడైనా సరే మనం ఒకటి ప్రాసెస్ ఫుడ్ గురించి ఆలోచిస్తే, జంక్ ఫుడ్ గురించి ఆలోచిస్తే, అదర్వైజ్ ఎనీ సార్ట్ ఆఫ్ బెవరేజ్ ఫుడ్, maybe cool drinks and all, cool drinks, otherwise any sort of soft drinks, or maybe like milk and all, milk or juice, anything. Okay, those are all coming under the acidic food. Okay. Yeah. So we should try to maintain ourselves at least 50% alkaline food and 50% normal food. Okay. Then అప్పుడు ఏమవుతుందంటే like we can manage our body in a proper way. మనకు హెల్త్ ఇష్యూస్ ఎక్కువ రావు. లేకపోతే ఏమవుతుంది, సపోజ్ ఇఫ్ యు ఆర్ టేకింగ్ 100 to 100% అసిడిక్ ఫుడ్ ఆర్ ప్రాసెస్ ఫుడ్, అండ్ ఎప్పుడు ఒకేషనల్లీ యు ఆర్ ఈటింగ్ ఫ్రూట్స్, యు ఆర్ ఈటింగ్ సమ్ సార్ట్ ఆఫ్ వెజిటేబుల్స్, ఓకే, దెన్ వాట్ హ్యాపెన్స్, బాడీ విల్ బి అకస్టమ్ టు ద అసిడిక్ ఫుడ్ ఓన్లీ. అండ్ అసిడిక్ ఫుడ్ ఆల్వేస్ క్రియేట్స్ ద అసిడిక్ రియాక్షన్ ఇన్ ద బాడీ. అసిడిక్ రియాక్షన్ ఎప్పుడైనా సరే మన బాడీలో పెరిగిపోతే దెన్ వాట్ హ్యాపెన్స్, మనకు ఈ చెడ్డ బ్యాక్టీరియాస్ అన్ని ఉంటాయి కదా, దాని ప్రకోపం ఎక్కువగా చూపిస్తాయి బాడీలో. ఓకే, అండ్ ద గుడ్ బ్యాక్టీరియాస్ విల్ బి డౌన్ ఆల్వేస్. గుడ్ బ్యాక్టీరియాస్ విచ్ ఇస్ ఆల్వేస్ హెల్ప్ఫుల్ ఫర్ ద బాడీ, సో దాట్ విల్ బికమ్ డౌన్, దట్ విల్ బికమ్ నిల్. అండ్ ఇఫ్ యు ఆర్ టేకింగ్ సమ్ సార్ట్ ఆఫ్ లైక్ కెమికలైజ్ మెడిసిన్స్, దెన్ దాని ద్వారా ఏమవుతుందంటే లైక్ మనకు ఈ కెమికల్ రియాక్షన్ ద్వారా మన బాడీలో మంచి బ్యాక్టీరియాస్ అన్ని చనిపోతాయి అన్నమాట. దెన్ ఇట్ టేక్స్ వెరీ లాంగ్ టైమ్ టు గెట్ రీఅకర్ ఇన్ ద బాడీ. ఓకే, మళ్ళీ రీఅకరెన్స్ అవ్వాలంటే ఇట్ టేక్స్ అరౌండ్ 1 year టైం. గుడ్ బ్యాక్టీరియాకు మళ్ళీ మనం పెంచాలి, వాళ్ళ వాల్యూమ్ పెరగాలి అంటే అంత టైం పడుతుంది. ఓకే, అండ్ ఇఫ్ యూ థింక్, ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నా. సపోజ్ లెట్ us say somebody is become very serious, మనం వాళ్ళకు హాస్పిటల్కి తీసుకెళ్ళాము. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇఫ్ యూ థింక్ ఆఫ్ మోడర్న్ మెడిసిన్ హాస్పిటల్లో, జస్ట్ దే ఆర్ డూయింగ్ లైక్ ఫస్ట్ దే విల్ పుట్ యూ ఐవి. ఓకే, ఐవి ఫ్లూయిడ్స్ పెడతారు అండ్ ఆక్సిజన్స్ పెడతారు. సంబడీస్ బికమ్ అన్కాన్షియస్, సంథింగ్ లైక్ దట్. ఆక్సిజన్స్ పెడతారు, ఐవి ఫ్లూయిడ్ పెడతారు, అండ్ దాంతో పట్టి మేబీ సమ్ సార్ట్ ఆఫ్ విటామిన్ ఇంజెక్షన్స్ ఇది అది అన్ని స్టార్ట్ చేస్తారు. ఓకే, బట్ అక్కడ ఏంటంటే దోస్ 2 things వీఆర్ గెటింగ్ ఫ్రమ్ ద నేచర్. And in case you are taking in a sufficient manner,
సఫిషియెంట్గా మీరు తీసుకుంటే మీకు యాక్చువల్లీ అది హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరమే లేదు. వెన్ బాడీ గెట్ డిహైడ్రేట్ దెన్ అప్పుడు ఆ బాడీకు హైడ్రేట్ చేయడానికి మనం ఐవి ఫ్లూయిడ్ పెడుతున్నాం. సలైన్ రూపంలో ఐవి ఫ్లూయిడ్ అంటారు, అది మెడికల్ లాంగ్వేజ్లో. సో ఎప్పుడైనా సరే మనం సలైన్ పెడుతున్నామంటే దట్ మీన్స్ ద పర్సన్ ఈజ్ కంప్లీట్లీ డిహైడ్రేటెడ్. ఆ డిహైడ్రేషన్కు హైడ్రేట్ చేయడానికి మన బాడీకి డాక్టర్స్ ఏం చేస్తారంటే, ఆల్ ద మోడర్న్ మెడిసిన్ డాక్టర్స్ దే ఆర్ పుట్టింగ్ ఐవి ఫ్లూయిడ్. ఐవి ఫ్లూయిడ్ ఇస్తే వాళ్ళకు హైడ్రేట్ అవుతుంది. హైడ్రేట్ అయితే ద పర్సన్ విల్ ఫీల్ బెటర్ అండ్ బెటర్. అందుకే మీరు చూడండి, ఎప్పుడైనా జ్వరం వచ్చినప్పుడు కూడా వెళ్తే కూడా వాళ్ళు ఐవి ఫ్లూయిడ్ పెడతారు. ఎందుకంటే జ్వరం వచ్చిన తర్వాత మనకు టెంపరేచర్ ఎప్పుడైనా సరే రేజ్ అయితే బాడీలో, అప్పుడు కూడా ఆటోమేటికల్లీ బాడీ డిహైడ్రేట్ అయిపోతాయి. ఓకే, సో నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ విల్ రేజ్. సో దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ ఐఎమ్ టెలింగ్. ఓకే, అండ్ అనదర్ థింగ్, ఇఫ్ యు ఆర్ థింకింగ్ ఆఫ్ ఆక్సిజన్, ఎప్పుడైనా సరే ఒకరు సీరియస్ అయితే ఆక్సిజన్ వాళ్ళకు పెడతారు అక్కడ హాస్పిటల్లో. ఈ 2 things యూ విల్ ఫైండ్ ఇన్ ద ఐసీయూ. ఐసీయూలో ఎప్పుడైనా సరే ఏ పేషెంట్స్ వెళ్ళినా వాళ్ళకు ఈ 2 things మీరు కామన్గా చూస్తారు. ఈ 2 things నేచర్లో కూడా అవైలబుల్ ఉంది. ఓకే, అండ్ నేచర్ నుంచి మనకు వచ్చిన ఎయిర్ కానీ లేకపోతే వాటర్ కానీ, మన బాడీకి హైడ్రేట్ చేయడానికి వాటర్ కావాలి, అండ్ సఫిషియెంట్గా బాడీకు ఆక్సిజన్ అందాలంటే అప్పుడు ఏమవుతుందంటే మనకు ఎయిర్ కావాలి. ఈ ఎయిర్ మనకు నార్మల్ ఎయిర్లో వచ్చిన ఆక్సిజన్ ఆల్సో దట్ ఈస్ ఎనఫ్, బట్ ఇఫ్ యు ఆర్ కన్జ్యూమింగ్ ఇన్ ఏ ప్రాపర్ వే. ఓకే, ఎప్పుడైనా అది డెఫిషియెంట్ అయితే అప్పుడు మాత్రం ఏమవుతుందంటే ఆక్సిజన్ కావాలి. బికాజ్ యూ బికమ్ సిక్, సో వీఆర్ గోయింగ్ టు హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు, ఐసీయూకి తీసుకెళ్తారు, ఐవి ఫ్లూయిడ్ పెడతారు, అప్పుడు మాత్రం మనకు అగైన్ దే విల్ పుట్ ఆక్సిజన్. ఓకే, సో ఆల్ దిస్ ప్రాసెస్ గోస్ ఆన్, బట్ ఇట్ ఈస్ ఎ వెరీ సింపుల్ ప్రాసెస్. యూ డూ అట్లీస్ట్ 2 times, 1 to 2 times daily అనులోం విలోమ్ ప్రాణాయామం ఫర్ 10 minutes, 10 minutes కపాలభాతి. ఈ 2 మీరు చేయండి, మీకు ఎప్పటికీ ఆక్సిజన్ మీకు డెఫిషియెంట్గా ఉండదు బాడీలో. ఓకే, దట్ ఈస్ కాల్డ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్. ఓకే, సో దట్ ఈస్ అవైలబుల్ ఇన్ ద నెట్ ఆల్సో. ఇఫ్ ఒకరికి తెలియదు అంటే వాళ్ళు కూడా అది చూడవచ్చు. అనులోమ్ విలోమ్ ప్రాణాయామం, అండ్ అనదర్ వన్ ఈజ్ that is called Kapalbhati. ఈ 2 exercise, breathing exercise, if somebody is doing in a daily basis, మనకు ఎప్పటికీ ఐసీయూ అవసరమే ఉండదు. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దట్ డైలీ బేసిస్లో మనకు హార్మోన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటీన్స్, మినరల్స్, అండ్ లైక్ కాల్షియం ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూట్రిషనల్ వాల్యూ మన బాడీకి కావాలి. కాబట్టి మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ రా వెజిటేబుల్స్ అండ్ లీఫీ వెజిటేబుల్స్ ఇది అన్నీ తినాలి. సో ఇది అన్ని డైలీ డయట్లు మనం ఇన్కార్పొరేట్ చేస్తే అప్పుడు ఏమవుతుందో నాకు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరమే ఉండదు.